పెద్ద అసలు ఇంత వేగ్గా ఎట్లా కడతారు. తర్వాత ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు కూడా మెల్లమెల్లగా అన్నీ బయటకు రావడం మొదలైనవి. ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత అంత విస్తీర్ణము లేదు. మనం చూసాం అఫీషియల్గా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,00,000 ఎకరాలకు దీనికి సాగు లేదు, కొత్తగా ఇచ్చిందనేది బయట పెట్టారు కదా. సో ఇట్లా అనేక విషయాలలో కూడా వాళ్ళు చేసినటువంటి లోపాలన్నీ కూడా ఒకటి బయటపడుతున్నాయి. సో నేను అట్లాంటప్పుడు ఈ పార్టీని ఉండడం కరెక్ట్ కాదు. మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాము, రైతుల కోసం ఏదో రైతులకు బాగు కోసం చేస్తున్నాడు అనే దాని మీద చేశాం. తర్వాత ఈ ధరణిలో కూడా ఏంటంటే లక్షలాది మంది సఫర్ అవుతుంది. సో దానికి కనీసం అప్పీల్ చేసుకునేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ధరణిలో ఆయనకు రావాల్సినటువంటి ఎక్స్టెంట్ లేకపోతే నువ్వు కోర్టుకు పోని పెట్టాడు. నేను కూడా సఫరర్ని ధరణి, దాంట్లో మీరు కూడా ఒక బాధితుడు. నేను సఫరర్ని. నా భూమిని పార్ట్ బి అని పెట్టి దాన్ని ఈ రోజు వరకు కూడా దానికి ఇంకా తేల్చలే. ఓకే. సో అట్లా విభేదించి నేను సరే మళ్ళా మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీలో చేరడం జరిగింది. సరే ఈ పసుపు బోర్డు ప్రధాన కారణం నేను పసుపు బోర్డు ఇస్తలేరని బయటకు పోయినా. ప్రధానమంత్రి గారు అక్టోబర్లో మహబూబ్ నగర్లో నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రకటించారు. మేము దానికోసం చెయ్యని పోరాటం లేదు. ఢిల్లీకి వెళ్ళి 4 సార్లు ధర్నాలు చేసినాం. ఇదే బీజేపీ అగ్రనాయకులందరూ వచ్చారు ఆ రోజు ఆ ధర్నాలకు. ఢిల్లీలో వందలాది మందితోటి నేషనల్ వైడ్ ధర్నా కూడా చేసాం. మొత్తం ముందు నిజామాబాద్ వాళ్ళని తీసుకెళ్ళి 100-150 మంది ధర్నా చేసాం. 2007లో కేసీఆర్ కూడా ఉప్పుట పిలిచి భోజనం పెట్టాడు. ఆ రోజు అన్ని పార్టీలను కలిసాము. దాని మీద ఫైట్ చేస్తూ వస్తే చివరికి 2019లో నేను వారణాసి పోయి పోటీ చేశాను. 54 మంది రైతులు వెళ్ళి మోడీకి తెలవాలి ఈ విషయము, ఈ సీరియస్నెస్ తెలవాలి. ఫైల్డ్ నామినేషన్స్ కాదు, 54 మంది పోయి అక్కడ పోలీసులు నిర్బంధం వచ్చినప్పుడు కూడా మేము లైన్ చేసాం. వారం రోజుల పాటు పెద్ద హల్చలు ఇంటర్నేషనల్ లెవెల్లో. అవును తెలుసు, అదే ఎందుకని. సో మొత్తం మీద ఏదైనా ఇచ్చారు కదా, పసుపు బోర్డు ఇవ్వనన్నారు. పసుపు బోర్డు ఇచ్చారా, స్పైసీ బోర్డు ఇచ్చారా అంటే ఇప్పుడు ప్రకటన చేశారు. తర్వాత దానికి అనుగుణంగా వెంటనే మంత్రివర్గంలో చర్చించారు, కేంద్రంలో గెజెట్ ఇచ్చారు. సో ఒకసారి గెజెట్ ఇచ్చినాక దాన్ని అమలు చేయడం. సరే ఇప్పుడు అమలు చేస్తామని అంటున్నారు కాబట్టి నేను ఇంకా మళ్ళీ బయట ఉండడం కరెక్ట్ కాదని నేను బీజేపీ. నాయుడు గారు ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక అమలు చేసాము, నేను కంపల్సరీ దీన్ని తీసుకొస్తాం అన్నప్పుడు, అమలు చేసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎందుకు అంత టైం కాలాతీతం అవుతుంది? వీళ్ళు అంత చేయలేక అంటే చేద్దామలే అనే ఉద్దేశంతో ఉంటారా, లేకపోతే ఎందుకులే ఇప్పుడు అంత మా ప్రకటన ఇచ్చేసాం కదా తర్వాత చూడొచ్చు అనుకుంటారా? ఏంటి కారణం? రెండు ఉంటాయండి. ఒకటి ఏదైనా ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని విధి విధానాలు ఖరారు చేయడము, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, ఇవన్నీ కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2009లో తెలంగాణ ఇస్తాము అని సరే ఆ రోజు వాళ్ళు ప్రారంభించి ఉంటే 2010లోనో 2011లోనో రాష్ట్రం ఏర్పడేది. వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. మళ్ళీ 2014 పోయింది. అది 2014లో మళ్ళీ ప్రకటించినాక మళ్ళీ 5-6 నెలలు పట్టింది. జూన్లో వచ్చింది. ఫిబ్రవరిలోనో ప్రకటన చేస్తే కొంత ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి నేను అనుకోవడం పసుపు బోర్డు విషయం కూడా స్వయంగా గెజిట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆపకపోవచ్చు, కానీ జాప్యం అయితే జరుగుతుంది. దాన్ని తొందరగా చేయాలనే దాని మీద ఇప్పుడు మేము కూడా పార్టీ మొన్న ఎంపీగా గెలిచినటువంటి అరవింద్ ఏదైతే ఉన్నారో ఎంపీగా, ఆయన పసుపు బోర్డు మీద తెచ్చామన్న ఉద్దేశంతో మనం ఆయన మళ్ళీ నమ్మి అక్కడ ఓట్లు వేశారు. 100%. ఆయన ఏంటంటే 2019లో బాండ్ పేపర్ రాసిచ్చాడు. అవును. సరే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమైంది, కేంద్రంలో కొత్త బోర్డులు ఇవ్వద్దు, ఉన్న బోర్డులే సరిగా పనిచేస్తలేవు, లేకుంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి దాని మీద ఏదో కారణంతో వాళ్ళు ఆపారు. విధాన నిర్ణయం తీసుకున్నారు. 2017లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది, మేము కొత్త బోర్డులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు, మా విధానంలో లేదని చెప్పింది. కానీ ఈయనకి అవన్నీ పెద్దగా స్టడీ చేయకుండా రాసిచ్చాడు పాప. మా ప్రెషర్కో లేకుంటే రైతుల ప్రెషర్కో మొత్తం మీద పసుపు బోర్డు రాసిచ్చి దాన్ని తీసుకురావడం కోసం 5 ఏళ్ళు ఆయన కూడా లాబింగ్ చేశాడు. చేసి అట్ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్తో డిక్లేర్ చేయించారు కదా. కారణం ఏదన్నా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ నోటమంటే వచ్చింది కాబట్టి నమ్ముతాం. నమ్మాల్సిందే కదా. నాకు ఇక్కడ నిజామాబాద్లో నేషనల్ వైడ్గా ఈ స్పైసెస్ బోర్డు పెట్టాలి అని అంటే నిజంగా అక్కడే ఎందుకు పెట్టాలి అంటే ఎక్కువ ఉత్పత్తి అక్కడే జరుగుతుందన్న ఉద్దేశంతో, పంట కూడా ఎక్కువ ఉందనేది. ఇప్పుడు నిజామాబాద్ అంటే ఏంటంటే గోదావరి ఒడ్డున ఉంటుంది, ఇటు పక్కన ఆదిలాబాద్ ఉంటుంది, దాని కింద కరీంనగర్, అటు పక్కకు మళ్ళీ వరంగల్ జిల్లా,
ఛత్తీస్గఢ్ ఇట్లా గోదావరి పరివాహక ప్రాంతంలో పసుపు ఎక్కువగా పండిస్తారు. అక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి, దీనికి అనుకూలంగా భూములు ఉన్నాయి. తర్వాత రైతులు కూడా దానికి శ్రమ ఎక్కువ. 9 నెలలు కష్టపడితే కానీ పసుపు పంట రాదు.